నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తలపతి విజయ్ ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతోంది. ఇప్పుడు 2 ఏళ్లలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఒక సినిమా ఎంట్రీ లాగానే ఉంది విజయ్ ఈ పరిణామం మొత్తం, ఈ ప్రయాణం మొత్తం కూడా. సో ఇట్లా నేపథ్యంలో 50 ఏండ్ల రాజకీయ చరిత్రకు, 50 ఏండ్ల రాజకీయ పార్టీలకు, ఒక వారసత్వ పార్టీలకు 2 ఏళ్లలో సమాధానం చెప్పారు విజయ్. విజయ్ పార్టీ పెట్టినప్పుడు చాలామంది అన్నారు, ఈ పార్టీ మనుగడ సాధిస్తుందా, ఈ పార్టీ ముందుకెళ్తుందా, ఈ పార్టీ గెలుస్తుందా, మహా అయితే 5-10 సీట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని. బట్ విజయ్ ఒకటే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు, చెప్పాడు, చేశాడు. ఏకంగా 35% ఓటు బ్యాంకు తీసుకొచ్చుకున్నారు, 107 సీట్లు సాధించుకున్నారు. 50 ఏళ్ల నాటి రాజకీయ కథను 2 ఏళ్లలో మార్చి చూపించారు. అయితే విజయ్ 2 ఏళ్ల రాజకీయాన్ని చూడాలా, లేదంటే 20 ఏళ్ల నుంచి, ఈ 2 ఏళ్ల ప్రయాణం కోసం 20 ఏళ్ల నుంచి పడ్డటువంటి కష్టాన్ని చూడాలా, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టి కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కృతం చేశారు. ద్రవిడ పార్టీల మధ్యనే ఊగిసలాడుతున్నటువంటి అధికారాన్ని టీవీకే రూపంలో ప్రజలకు ఇంకొక ఆప్షన్ని చూపించారు. సో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. విజయ్ రాజకీయ నాయకుడు కాదు, విజయ్కి ముఖ్యమంత్రి హోదాలు లేవు, ఒక సాదాసీదా సామాన్య వ్యక్తి, ఒక సినీ హీరో, ప్రజల్లో మనుగడున్నటువంటి వ్యక్తి. ఫిబ్రవరిలో ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీకి నేషనల్ హైవే మొత్తం కూడా 4 గంటల పాటు బ్లాక్ అయిందంటే ఆ వచ్చినటువంటి వాళ్ళంతా అభిమానులు కాదు, వాళ్ళే ఓటర్లు అని చెప్పేసి ఈరోజు చూస్తున్నటువంటి ఈ ఓట్ బ్యాంకును చూస్తే స్పష్టంగా అర్థమైంది. ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు, సినిమాల్లో సంపాదించిందంతా ఎన్నికల్లో పెట్టాడు, వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఎవరు ఫెమిలియర్ కాదు, ఎవరికి కనీసం ఐడెంటిటీ లేదు. ఎక్కడున్నా విజయ్నే చూడండి, నిల్చున్నది విజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ విజయ్కే ఓటేశారు. మాట్లాడదాం. ఈ పాఠం